విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రాష్ట్ర స్టార్ హోటల్స్ అసోసియేషన్ నుంచి పూర్తి సహకారం అందిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. విజయవాడలో స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి అధ్యక్షతన తొలి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. హోటల్ పరిశ్రమ తాజా పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధితో పాటు అమరావతి ప్రాంతంలో అనేక హోటల్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం సహకరిస్తోందని వెల్లడించారు. మా పాయింట్లతో పాటు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలకి మా మద్దతు తెలియజేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. చాలా ఫాస్ట్గా ముఖ్యమంత్రి గారు టూరిజం రంగం మీద ఇనిషియేటివ్ తీసుకుని చేస్తున్నారు. రేపు 14-15 సిఐ ద్వారా ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్లో పెట్టారు. దానికి కూడా మా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ సంఘం మద్దతు తెలియజేస్తూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ చాలా ఎంఓయూలు మా దగ్గర నుంచి అవుతున్నాయి. 34 దేశాల నుంచి ప్రతినిధులు పిలిచారు ముఖ్యమంత్రి గారు రేపు వైజాగ్లో జరిగే సమ్మిట్లో. దాంట్లో కూడా మా రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఇక్కడ రన్నింగ్లో ఉన్న హోటల్స్ కూడా కొత్త హోటల్స్కి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రమోషన్ కోసం వెళ్తున్నాం. ముందుకి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ స్టేట్ వైడ్ బాడీ అండి మొత్తం విశాఖపట్నం నుంచి విశాఖపట్నంలో 30 హోటల్స్ ఉన్నాయి మా దగ్గర. తిరుపతి 10-12 ఉన్నాయి, విజయవాడలో 12 ఉన్నాయి. ఇట్లా రాజమండ్రి, తిరుపతి మొత్తం స్టేట్ వైడ్ అన్ని హోటల్స్ కలిసి సహాయ సహకారాలతోటి వారు వెనక ఉంటున్నాం. వారితో సహాయ సహకారాలతో వారి డైరెక్షన్లోనే మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ. ఒకటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండి. మేము ముందు జీఎస్టీ 12 రూపీస్ కట్టేవాళ్ళని రూమ్ మీద, ఇప్పుడు 12% జీఎస్టీ కట్టేవాళ్ళని అది 5%కి తగ్గించారు. అప్పుడు ఆ 12%లోంచి చాలా మటుకు ఒక 6 to 8% అనేది మాకు ఇన్పుట్ వచ్చేది. ఇప్పుడు ఇన్పుట్ తగ్గింది కానీ ఇన్పుట్ ఇవ్వట్లేదు. దానివల్ల ముందు కస్టమర్కి 100 రూపాయల మీద 12% జీఎస్టీ అంటే 112 రూపీస్కి ఒక రూమ్ వెళ్ళేదైతే ఇప్పుడు మాకు ఇన్పుట్ ఇవ్వకపోవడం వల్ల 5 రూపీస్ కడుతున్నారు కానీ మాకు 10% ఇన్పుట్ పోతుంది. అది 115 రూపీస్కి వెళ్తుంది. ఈ విషయం అంటే జనాలు అనుకుంటున్నారు జీఎస్టీ తగ్గింది, రూమ్ రేట్లు తగ్గాయని చెప్పి. ఇన్పుట్ ఇవ్వకపోవడం వల్ల రూమ్ రేట్లు పెరిగాయని చెప్పి చాలా విషయం అనేది ప్రజల దాకా వెళ్ళట్లేదు. ఫాస్ట్గా రిఫార్మ్ చాలా లిమిటెడ్ పీరియడ్లో చేయడం వల్ల జరిగింది తప్ప అది గవర్నమెంట్ ఉద్దేశం అని కూడా కాదని మేము అనుకుంటున్నాం. ఇండియాలో కొత్త జీఎస్టీ రిఫార్మ్ వచ్చిన తర్వాత సో మా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా ఇండస్ట్రీస్కి ఎలాగైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తున్నారో హోటల్ ఇండస్ట్రీకి కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలి, మమ్మల్ని వేరేగా చిన్నచూపు చూడకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్కి మా రిక్వెస్ట్.